హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. టుడే స్పెషల్ రవ్వ కజ్జికాయలండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి షుగర్తో చేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారు. సో ఇవి ఎలా చేస్తారో ప్రొసీజర్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కజ్జికాయలకి ఇలాగ ఫస్ట్ రవ్వ వేపుకోవాలండి. ఇది ఉప్మా రవ్వ. సో ఇది ఇట్లా వేపుకోవాలి. వేపుకుంటే ఇలా వస్తుందండి రవ్వ. సో ఇలా వచ్చేలాగా వేపుకోవాలి రవ్వని మనము. రవ్వ కజ్జికాయలకి ఇలా గసగసాలు కూడా వేపుకోవాలండి. ఇవి గసగసాలు. సో గసగసాలు కూడా కొంచెం ఇలా గోల్డ్ కలర్లోకి రావాలి గసగసాలు. ఇంకా తీసేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి వేపుకుందాము. ఇలా రవ్వ కజ్జికాయలకి ఎండు కొబ్బరిని తురుము పట్టుకొని ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపుకోవాలండి. బాగా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే. కొబ్బరి అంతా ఇదిగోండి ఇట్లా గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి రవ్వ కజ్జికాయలకి. ఉప్మా రవ్వ, గసగసాలు, కొబ్బరి తురుము ఈ మూడు వేపి పెట్టుకోవాలి. సో ఇలాగా పౌడర్ అంతా మనం పెట్టుకోవాలండి. తర్వాత మైదా పిండి ఇలా కలిపి ఉంచుకోవాలి. దీనికి పొడి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లాగా మనం చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలాగా చపాతీలా రుద్దుకొని సో ఇలా చెక్క చుట్టూరు ఆయిల్ రాసుకొని ఇలాగ మనం ఏదైతే చపాతీ పెట్టుకుంటున్నామో ఆ చపాతీ ఆ చెక్క మీద వేసుకోవాలండి. ఇలా కజ్జికాయల్లోకి ఇది షుగర్ పౌడరు, రవ్వ అన్నీ వేసుకున్నది ఇట్లా వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలండి. ఫోల్డ్ చేస్తే ఇట్లా వస్తాయి. సో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఇట్లా పొంగుతాయి బాగా. ఇలా ఈ కలర్ బ్రౌన్ షేడ్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా మనం కొంచెంసేపు ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఒక 2 మినిట్స్కి ఇలా అయిపోతాయి. సో ఇంకా అవి తీసేసి ఇట్లా వేసుకోవడమే, అంతే. రవ్వ కజ్జికాయలు చాలా ఈజీ అండి.